కొంచెమన్నా సార్ మన మనుషులము తింటున్నావు. మనుషులు నేనైతే మనిషినే సార్. నేనైతే మనిషి. నేను అన్నమే వింటున్నా. నేనైతే మనిషిని. బతుకుతలేవు కదా. ఫోన్ ఎందుకు చేసిరని అడుగుతున్నావు. బ్యాంక్ అమౌంట్ ఏ నెల నుంచి రూపాయి కట్టకుండా తిరుగుతున్నావు. చేసిండ్రు అంటే దొంగ నిన్ను దొంగ అనుకున్నప్పుడు దొంగలకు ఫోన్ ఎందుకు చేయాలి? నువ్వేం తీసుకున్నావు? నువ్వు నీకు రికవర్ చేసే శాతం అయితే చేసుకో మరి. నువ్వు రికవర్ చేసే శాతం అయితే లేదా చేసుకో మరి. నువ్వేం బీక్తున్నావు? నువ్వు శాతం అయితే లేదా? ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గైడ్ రవి ఛానల్ కి. అరేంజ్మెంట్ చేసి రికవర్ చేయాలని ట్రై చేస్తే కస్టమర్ ఏ విధంగా రెస్పాండ్ అయ్యాడో ఈ వీడియోలో మీరు వినొచ్చు. వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు, లైక్ చేయడం లేదు. సో మీరు లైక్ చేయడం వల్ల కొత్త వాళ్ళకి ఈ వీడియో రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో డెఫినెట్గా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. హలో సార్, ఇది క్రెడిట్ కార్డ్ పేమెంట్ డ్యూలో ఉన్నది. పేమెంట్ ఇంకా అప్డేట్ చేయలేదు సార్ మీరు. ఏ క్రెడిట్ కార్డ్ మేడం? 3496 కార్డ్ ఎండింగ్ నంబర్. 3496 3496 కార్డ్ ఎండింగ్ నంబర్ పేమెంట్ డ్యూలో ఉన్నది. పేమెంట్ అవ్వట్లేదు గత 7 months నుండి. ఎప్పుడు క్లియర్ చేస్తారు? రేపు బిల్ జనరేషన్ ఉన్నది మీది. ఏంటండి మేడం? రేపు మీ బిల్ జనరేషన్ ఉన్నది కదా. 7 months నుంచి పేమెంట్ అవ్వట్లేదు. ఎప్పుడు క్లియర్ చేస్తారు? చేస్తా మేడం, నెక్స్ట్ 20 తర్వాత చేస్తాం. 20 వరకు టైం లేదు సార్. మీకు బిల్ జనరేషన్ డేట్ ఉన్నది రేపటి డేట్ లో. అవును. సెటిల్మెంట్ అన్న తీసుకోండి, లేదు అని అంటే కార్డ్ యాక్టివేషన్ అన్న చేయండి. కార్డ్ యాక్టివేషన్ చేసుకొని మళ్ళీ స్వైప్ చేసుకోండి కదా. కార్డు యాక్టివేషన్ పర్లేదు మేడం, కాకుండా పర్లేదు, కానీ కొద్దిగా అమౌంట్ అడ్జస్ట్ అవ్వట్లేదు మేడం, అందుకే పెండింగ్ ఉంది. ఒక పని చేయండి, మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ సార్, మీ దగ్గర అమౌంట్ అడ్జస్ట్ కాలేదంటే ఎవరు నమ్ముతారు సార్? గవర్నమెంట్ ఎంప్లాయీ ఎవరు చెప్పారు మేడం? మాకు ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీ అని తీసుకున్నారు మరి క్రెడిట్ కార్డ్. మేము అట్లా తీసుకోలే మేడం, ఆఫీస్ గవర్నమెంట్ అని చెప్పినాం, కానీ మరి ఎంప్లాయీ కూడా గవర్నమెంట్ పెట్టుకున్నారేమో తెలియదు. ఆఫీస్ గవర్నమెంట్ ఆఫీసు, దాంట్లో మేము ప్రైవేట్ జాబ్ చేస్తాము, డ్రైవర్ గా చేస్తాము, క్యాబ్ నడుపుతాం. మరి వాళ్ళు అట్లా రాసుకోరేమో తెలియదు. మీకు ఇంకా ఇప్పుడు చేయట్లేదు మేడం, క్యాబ్ నడుపుతాం మేము, క్యాబ్ డ్రైవర్ గా చేస్తాం. మరి క్యాబ్ నడిపినా కూడా మీకు బాగానే అమౌంట్ క్యాబ్ డ్రైవర్ గా చేస్తాను మేడం. వరకు వస్తుంది. మరి డ్రైవర్ అయినా కూడా వస్తుంది కదా అమౌంట్. అయితే మనం అమౌంట్ అడ్జస్ట్ అవ్వట్లేదు మేడం, కొద్దిగా వేరే కాడ ప్రాబ్లమ్ అయింది, స్టక్ అయింది అమౌంట్, దాని వల్ల పే చేయలేకపోతున్నాం. అట్లీస్ట్ మరి సెటిల్మెంట్ తీసుకొని 2 installment లోనైనా క్లోజ్ చేసుకోండి. లేదు అని అంటే ఈ మంత్ అమౌంట్ సెటిల్మెంట్ ఇస్తలేదు ప్రాపర్. నాకు ఉన్న ఇప్పుడు ఎంత ఉంది మేడం అవుట్ స్టాండింగ్? టోటల్ 88,000 ఉంది. 88,000. మొన్న ఒక అతను ఫోన్ చేసి 86,000 అన్నాడు, 85 అని ఒక అతను అన్నాడు. క్రాస్ అయిపోయింది, మరి చార్జెస్ యాడ్ అవుతుంది కదా. ఇప్పుడు డ్యూ డేట్ క్రాస్ అయింది మేడం. 86 ఉందా, 88 ఉందా, ఎంత ఉంది మేడం ఎగ్జాక్ట్లీ? 87,422 రూపీస్ ఉంది. ఓకే, మీకు సెటిల్మెంట్ 35,000 లో క్లోజ్ అవుతుంది. ఓకే అంటే మీకు 2 installment కింద పెట్టి ఇస్తాము. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 5,000 కట్టండి, నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ రిమైనింగ్ బ్యాలెన్స్ 30,000 ఏదైతే ఉన్నదో అది కట్టేసుకోండి జనవరిలో. అంత అయితే అమౌంట్ కాదు మేడం, 30,000. మరి ఎంత కడతారు సార్? 17,000 అయితే కట్టగలుగుతాం. మీరేమి ఏమంటారు అనాథాశ్రమంలో అట్లా డొనేట్ చేస్తలేరు కదా అమౌంట్. మీరు ఎంత 50,000-60,000 యూజ్ చేసుకున్నారు. 60,000 లో మీరు 15,000 10,000 అని అంటే అది ఎంతవరకు కరెక్ట్ అమౌంట్? ఇప్పుడు అది కూడా లేదు మేడం, నాకు 20 తారీఖు తర్వాత వచ్చే పేమెంట్. అదే సార్, మీరు ఒక పని చేయండి, మరి ఏమంటారు 3,050 రూపీస్ పేమెంట్ చేసుకోండి, రిమైనింగ్ బ్యాలెన్స్ కి నెక్స్ట్ మంత్ సెటిల్మెంట్ చేసుకోండి. 3,050 రూపీస్ క్లియర్ చేయండి, నెక్స్ట్ మంత్ సెటిల్మెంట్ తీసుకోండి కావాలి అంటే. ఇప్పుడు నా దగ్గర 0 అమౌంట్ ఉంది మేడం, ఎంత లేదు నా దగ్గర. అంటే మీరు ఎవరి కోసం ఫేవర్ చేస్తున్నారు అసలు చెప్పండి. మీరు ఎవరి కోసం ఎందుకు చేస్తాం మేడం? మరి పేమెంట్ చేయక మీరు ఎన్ని రోజులు అవుతుంది? మీరు నేను ఇప్పుడు అమౌంట్ లేదు అని అంటే నేనేం చేయాలి సార్? ఇప్పుడు ఎన్పిఐకి వస్తుంది మీ అకౌంట్. రానియండి మేడం, మరి రానివ్వని అని అంటే అందరికి దిగజాడుతున్నారా సార్? మీరు ఏమన్నా యూజ్ చేసుకున్నప్పుడు అయితే బాగానే యూజ్ చేసుకుంటారు కదా, కట్టుకోవడానికి ఏంటి మీకు ప్రాబ్లము? రాని పోనీ అని అంటారు. బిల్ జనరేషన్ ఉన్నది కదా, ఇన్ని మంత్స్ మీకు ఇంత ప్రెజర్ కాలేదు కదా, ఊరుకున్నారు కదా, ఇంకెన్ని డేస్ టైం ఇవ్వాలి? ఒక మంత్ అయినా కట్టుకోవాలి కదా. అంటే అనుకోదు ఏమన్నారు, మన ప్రశ్న కాదు, వాడుకున్నాం కదా వదిలేసుకుందాం అని చూస్తున్నారా? మంది సొమ్ము ఎన్ని రోజులు? చెప్పండి మేడం, మంది సొమ్ము ఎవరి మంది సొమ్ము మేడం? మంది సొమ్ము తిని మంది సొమ్మ ఎవరు మంది సొమ్ము తిన్నాం? అవును, మంది సొమ్మే. ప్రజల సొమ్ము ఇది మీ ఇంట్లో సొమ్ము అయితే కాదు కదా. ప్రజల సొమ్ము మరి ఎందుకు ఇచ్చారు మేడం? ప్రజల సొమ్ము అన్నప్పుడు ఎందుకు ఇచ్చారు మేడం? ప్రజల సొమ్ము అన్నప్పుడు
ఉండే ఎందుకు యూజ్ చేసుకున్నారు? ఎవరు ఇచ్చారు? మీరే కదా ఇచ్చిండ్రు. అవును, యూజ్ చేసుకోమనే కదా ఇచ్చింది. యూజ్ చేసుకోమనే కదా మేడం ఇచ్చింది. కట్టినారు కదా, మళ్ళీ ఎందుకు వాడుకున్నారు? యూజ్ చేసుకోమనే కదా. కాబట్టి కదా వాడుకుంటా కట్టున్నారు. మరి ఇప్పుడు ఏమైంది? యూజ్ చేసుకోమనే కదా ఇచ్చిండ్రు అంటున్నా. మరి యూజ్ చేసుకున్నప్పుడు కట్టుకోవాలని తెలియదు కదా మీకు? కడతా అని చెప్తున్నా కదా, యూజ్ చేసుకున్నాము కడతా అని చెప్పినా కదా, కడతా అని చెప్తున్నా కదా. మీకు నేను మొత్తం కట్టమని చెప్తున్నానా? మీకు ఇప్పుడు ఏమన్నా అదే నేను మొత్తం కడతా అని చెప్తలే మేడం. నెక్స్ట్ మంత్ సెటిల్మెంట్ చేస్తా అంటున్నా. నెక్స్ట్ మంత్ సెటిల్మెంట్ చేస్తాను. టైం ఎవరు ఇస్తున్నారు మీకు? మీ బిల్ జనరేషన్ ఎప్పుడు ఉన్నది? ఎవరు ఇస్తారు మేడం? ఎవరు ఇస్తారు? నేను తీసుకుంటా, అమౌంట్ లేదు కదా. మంత్ వరకు టైం ఎవరు ఇస్తారు మీకు? ఎన్పిఎస్ వెళ్తుంది ఇప్పుడు అకౌంట్. చెన్నై డిపార్ట్మెంట్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కాల్స్ చేస్తారు. ఎందుకు వెళ్తాయి ఫ్యామిలీ మెంబర్స్ కి? ఏదైతే ఉంటుందో దానికి కూడా కాల్స్ వెళ్తాయి. ఆల్రెడీ మీరు ఎస్బీఐ వాళ్ళు ఆల్రెడీ ఫ్యామిలీ మెంబర్స్ కి అక్కడ వాళ్ళకి వీళ్ళకి కాల్స్ చేసి అదే మాట్లాడతారు. అరేంజ్మెంట్ రికార్డ్ అవుతుంది, కాల్ రికార్డ్ అవుతుంది. నేను మెయిల్ పంపిస్తా. మీరు కట్టాను అని నేనేమన్నా తిడుతున్నానా మీకేమన్నా? అదే ఇప్పుడు అంటారు ఫ్యామిలీ మెంబర్స్ పోతే గలీజ్ గా మాటలు వస్తాయని అంటారు కదా. చెప్పుకోండి, మా ప్రాసెస్ అనేది మేము చేసుకోవాలి కదా. అదే చేయండి, మీ ప్రాసెస్ మీరు చేయండి, నా ప్రాసెస్ నేను చేస్తా. కట్టారు ఏమన్నా మీరు ఈ అరేంజ్మెంట్ చేసే ఇన్ని రోజుల నుంచి ఇన్ని రోజులు ఎవరు భయపడమంటున్నారు మేడం మిమ్మల్ని? మీరు ఎవరు భయపడమంటున్నారు మిమ్మల్ని? నేను భయపడమంటున్నానా? అవును, మీరు ఏమంటున్నారు? ఫ్యామిలీ మెంబర్స్ పోతాయి ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు అని అంటే, మీరు ఫ్యామిలీ మెంబర్స్ కి ఇన్ని రోజులు కాల్స్ చేసి చెప్పేది వినండి. మీరు చెప్పేది ఏంటరా ఇంతసేపు? మేము చెప్పేది వినరా? మేము చెప్పేది వినరా? మీరే చెప్పేది ఏంటరా? ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నారు? చెప్పండి. మీరు ఇన్ని రోజులు కూడా ఫ్యామిలీ మెంబర్స్ కి వాళ్ళకి రిలేటివ్స్ కి కాల్స్ చేసి అరేంజ్మెంట్ చేసినారు అందుకు కాబట్టి ఇన్ని రోజులు పేమెంట్ కూడా డిలే అయింది. లేకపోతే నేను ఎప్పుడో పేమెంట్ చేసిన సెటిల్మెంట్ అయిపోయింది. నేను తీసుకుంది పేమెంట్, నేను తీసుకుంది అమౌంట్, నేను వాడుకుంది, నేను కట్టేది నేను. ఫ్యామిలీ మెంబర్స్ కి కాల్స్ చేసేటప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ కి ఎందుకు కాల్ చేస్తారు? అవును, మీరు పే చేయకపోతే ఎవరిని అడుగుతారు? పే చేయాల్సింది నేనే కదా మేడం, తీసుకుంది నేను, కట్టేది నేనే కదా. ఫ్యామిలీ మెంబర్స్ కి ఎందుకు కాల్స్ చేస్తారు? వాళ్ళకి కాల్స్ చేసారు కాబట్టి ఇన్ని రోజుల నుంచి డిలే అయ్యింది పేమెంట్ కూడా. ఎన్ని రోజులు వాళ్ళకి వీళ్ళకి అరేంజ్మెంట్ చేసారు కాల్స్ చేసి. మరి వాళ్ళకే వేసుకుంటున్నప్పుడు చేస్తామన్నప్పుడు మరి మాకెందుకు చేస్తున్నారు? వాళ్ళని అడుక్కోండి, ఫ్యామిలీ మెంబర్స్ కి కాల్స్ చేసుకోండి, వాళ్ళని అడగండి. మరి ఇన్ని రోజుల నుంచి కూడా పేమెంట్ డిలే అవుతుంది దానివల్లనే. మీరు తీసుకుంది నేను, కట్టాల్సింది నేను. మీరు నాతో మాట్లాడకుండా నేను కాల్ ఎత్తినా కూడా మీరు ఎవరెవరికో కాల్స్ చేసుకుంటా అంటే ఎట్లయితుంది? ఏమైంది సార్? చిన్న అమౌంటే కదా సార్, మేము మొత్తం అవసరం కూడా అడగట్లేదు కదా. ఫ్యామిలీ మెంబర్స్ కాల్ చేస్తామంటుండ్రు కదా, మరి వాళ్ళకి కాల్ చేస్తా అనుకున్నప్పుడు మరి మాకెందుకు చేస్తుర్రు? 3-4 months నుంచి కూడా ఫ్యామిలీ మెంబర్స్ కి వాళ్ళకి రిలేటివ్స్ కి కాల్స్ చేసుకుంటా పేమెంట్ డిలే అయ్యింది ఇన్ని రోజులు కూడా. ఎప్పుడో పేమెంట్ చేద్దాం అనుకున్నా మీరు చేసిన అరేంజ్మెంట్స్ వల్ల కూడా కొద్దిగా పేమెంట్ లేట్ అయ్యింది. మరి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ వాళ్ళు వాడుకోలేదు కదా, వాళ్ళకి వేస్తున్నప్పుడు మరి వాళ్ళకి వేసుకోండి, మాకెందుకు చేయాలి? అని కాదు సార్, వాళ్ళకి మీరు కార్డు తీసుకునేటప్పుడు అల్లో అంటది కదా, కార్డు తీసుకుంది నేను, వాడుకుంది నేను. మీరు కాల్ చేసినప్పుడల్లా నేను మాట్లాడుతున్నా, రెస్పాండ్ అవుతున్నా. ప్రాబ్లం ఉంది కాబట్టి కొద్దిగా పేమెంట్ లేట్ అయ్యింది. మీరు మళ్ళీ ఫ్యామిలీ మెంబర్ చేస్తా అంటే చేసుకోండి, వాళ్ళతోటే మాట్లాడుకోండి, వాళ్ళతోటే తీసుకోండి. తీసుకునేటప్పుడు అవి ఉంటాయి కదా సార్, వాళ్ళు అంటారేమో కానీ వద్దన్న కాల్స్ వెళ్తాయి. ఆ కాల్స్ కోసం కాదు సార్. వద్దన్న కాల్స్ ఎందుకు వెళ్తాయి? ఎట్లా వెళ్తాయి? దేనికి వెళ్తాయి కాల్స్? నేను ఫోన్ ఎత్తకపోతే వెళ్ళాలి. ఎవరు కాల్ చేయరు సార్. నేను ఫోన్ ఎత్తకపోతే వెళ్తే అది వేరు. నేను ఫోన్ ఎత్తుతున్నా, మాట్లాడుతున్నా కదా ప్రతిసారి. లాస్ట్ టైం కూడా ఎవరెవరికో ఊళ్ళో కాల్స్ చేసిండ్రు, ఊరంతా పెద్ద కొట్లాట చేసిండ్రు. మీ ఎస్బీఐ వాళ్ళే ఏజెన్సీ నుంచి ఇంటి మీదకి వచ్చి పెద్ద గొడవ అయింది. దానివల్ల నేను పేమెంట్ కట్టడానికి క్లియర్ గా చెప్పిన. నేను ఆల్రెడీ బ్యాంక్ వాళ్ళకు మెయిల్ కూడా పెట్టినా. మళ్ళీ ఇప్పుడు మీరు అదే చేస్తుండ్రు. నేను ఇదే మెన్షన్ చేసి మళ్ళీ పెడతా, మళ్ళీ కంప్లైంట్ ఇస్తా ఆర్బీఐ. పెట్టుకోండి, మీరు కాల్స్ చేసుకోండి. అట్లనే కాదు సార్, మీరు పేమెంట్ చేసుకుంటే వాళ్ళ కాల్స్ కూడా ఎక్కడ కూడా వెళ్ళాలి. నేను చేయాలని అంటలేదు కదా సార్, నెక్స్ట్ మంత్ సెటిల్మెంట్ చేసుకుంటా అని చెప్తున్నా. నా దగ్గర పేమెంట్ లేదు, కనీసం 20 రూపీస్ కూడా లేవు ఇప్పుడున్న సిచ్యువేషన్ లో. పర్లేదు, చిన్న అమౌంట్ ఉంది కదా సార్, 3000 ఎంత ఉందంట కదా, అది క్లియర్ సార్. నా దగ్గర 20 రూపాయలు కూడా లేవు సార్. అట్లాంటి సిచ్యువేషన్ ఉంది. నేను వాడుకున్న డబ్బులే సార్, వాడుకున్నా అంటే నాదే బయట మల్టిపుల్ కార్డ్స్ లోన్స్
మల్టిపుల్ Okay. కార్డ్స్ ఉన్నాయి. దానివల్ల బయట కొంచెం అమౌంట్ అనేది స్టక్ అయింది, రావట్లేదు. 9 lakhs వరకు రావాలి, అమౌంట్ అంతా జామ్ అయిపోయింది. అసలు ఎంత ప్రయత్నించినా అవ్వట్లేదు. ఒక నిమిషం, మీరు కూడా ఒక నార్మల్ గా ఆలోచించారు. మైక్రో సెకండ్ బ్యాంక్ కూడా ఏమడుగుతుంది, పబ్లిక్ మనీ సార్. మీరు పబ్లిక్ దగ్గర చూసి మీకు ఇస్తుంది. ఆ అమౌంట్ అడుగుతుంది, మీరు వాడిన అమౌంట్ అడుగుతుంది. దానికి మొత్తం ఎక్కువ అడిగితే ఓకే. పబ్లిక్ మనీ మాకెందుకు ఇచ్చింది సార్? పబ్లిక్ మనీ అంటే పబ్లిక్ మనీ అంటే పబ్లిక్ మనీ ఎలా నడుస్తుంది? కార్డ్ ఇచ్చిండ్రు, వాడుకున్నాము, 5 years గా వాడుతున్నాము, ఏ ప్రాబ్లం లేదు. సడన్ గా ప్రాబ్లం వచ్చింది, పేమెంట్ ఆగింది, కడతామని చెప్తున్నా కదా, నెక్స్ట్ మంత్ సెటిల్మెంట్ చేసుకున్నాను. సరే సార్, మీరు అన్నది ఓకే. టోటల్ అవుట్ స్టాండింగ్ అడిగితే కూడా బ్యాంక్ ఫాల్ట్ కదా. టోటల్ అవుట్ స్టాండింగ్ అడగట్లేదు కదా సార్. అట్లీస్ట్ మీరు ఏది చిన్న అమౌంట్ అనే కట్టమని చెప్తున్నారు. సార్ నా దగ్గర అదే అమౌంట్ కూడా లేకనే 7 months నుంచి పెండింగ్ పెట్టాను. నాకు కొంత అమౌంట్ వచ్చింది, వేరే కార్డు సెటిల్మెంట్ చేసిన. నాకు దగ్గర ఆ చిన్న అమౌంట్ కూడా లేదు. వేరే బ్యాంక్ నుంచి సెటిల్మెంట్, వేరే కార్డ్ సెటిల్మెంట్ చేసిన, కొద్దిగా వచ్చిన అమౌంట్ అటు వెళ్ళిపోయింది కంప్లీట్ గా. నేను ఫస్ట్ ఎస్బీఐ మరి ఈ బ్యాంక్ కే సెటిల్మెంట్ చేసుకుందామని ఎన్నిసార్లు ట్రై చేసినా, మీరు ప్రాపర్ సెటిల్మెంట్ ఇవ్వలేదు, అరేంజ్మెంట్ చేసిండ్రు. 1 card అండి, 1 card ఐడిఎఫ్సి సెటిల్మెంట్ చేసుకున్నా, కొద్దిగా అమౌంట్ వచ్చింది. అవి ప్రైవేట్ బ్యాంకులు సార్, ఇది గవర్నమెంట్ బ్యాంక్. గవర్నమెంట్ బ్యాంక్ ఫస్ట్ క్లియర్ చేసుకోవాలి కదా, మీకు అన్ని ఐడియా ఉంటాయి. ఎస్బీఐ గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా, మరి గవర్నమెంట్ వాళ్ళే మీరు ఓ రిలేటివ్స్ కు కాల్స్ చేసి, ప్రైవేట్ వాడు చేయట్లే కానీ మరి గవర్నమెంట్ వాళ్ళే రిలేటివ్స్ కు కాల్స్ చేసి ఊళ్ళంతా గొడవలు చేసి ఇజ్జత్ తీసి, క్లియర్ చేసుకున్నారంటే సార్ మీరు అడిగిన వివరికి రాదు కదా. ప్రైవేట్ వాడికి లేని నష్టం గవర్నమెంట్ కి ఎక్కువ నష్టం అవుతుందా సార్? చేసుకుంటారు. ప్రైవేట్ వాడు చేయట్లే కానీ అరేంజ్మెంట్ గవర్నమెంట్ వాళ్ళు ఎక్కువ చేస్తాం సార్. గవర్నమెంట్ పైసలు కట్టక అవన్నీ అంటారు సార్. పైసలు కడితే ఎవరేం చేయరు కదా. పైసలు ఎందుకు కట్టాను సార్? పైసలు కట్ట నేను లాస్ట్ 4 months 2 months కిందనే సెటిల్మెంట్ చేసుకొని క్లోజ్ చేసుకున్నామని చూసినా నేను. అది చెప్పి మాట్లాడంగా కూడా అరేంజ్మెంట్ చేసిండ్రు, కాల్స్ చేసి అరేంజ్మెంట్ చేసిండ్రు, ఫ్యామిలీ అందరికి కాల్స్ చేసిండ్రు, ఊళ్ళో పెద్ద గొడవ చేసిండ్రు ఏజెన్సీ వాళ్ళు. ఎక్కడ సార్ మీది? చెప్పండి సార్, అంత అమౌంట్ కాదు సార్, 15,000 అయితే చేయగలుగుతా. అది కూడా 20 తారీఖు తర్వాత. ఎంత అమౌంట్? 15,000 ఎలా వస్తుంది? 25 తర్వాత అయితే చేయగలుగుతా సార్. అది కూడా 15,000, 17,000 అంటే అంత అమౌంట్ వస్తుంది సార్. వచ్చేది 15,000 రాదు కదా సెటిల్మెంట్ అనేది. 15 నుంచి 17,000 26,000 వస్తుంది. 26,000 అంటే నెక్స్ట్ మంత్ చేస్తా సార్. మరి నెక్స్ట్ మంత్ 15 తర్వాత చేస్తాం. నెక్స్ట్ మంత్ వరకు టైం లేదని చెప్తే మళ్ళీ నెక్స్ట్ మంత్ అంటారు. 7 నెలలు ఇచ్చారు. ఇప్పుడు పేమెంట్ లేదు సార్. ఇప్పుడు పేమెంట్ లేదు సార్. 7 నెలల నుంచి ఏం చేసినావు మరి? 7 నెలల నుంచి కూడా చెప్తున్నా కదా సార్. ఇప్పటిదాకా ముగ్గురికి చెప్పినా, ఇప్పుడు మళ్ళీ మీకు చెప్పాలా? ఆల్రెడీ ఫస్ట్ ఇద్దరికి చెప్పినా, ఇప్పుడు మళ్ళీ మీకు చెప్పాలా? చెప్పుడైనా మీ పని ఇది? అదే సార్, మరి ఎంతమంది చెప్పాలా? ఇంకా చెప్తున్నాను మాట్లాడుతున్నావు. ఎవడింటారా నీ సొల్లు? నువ్వు చెప్పేది విననికి కూర్చోరా? నీకు పైసలు ఇచ్చి వినకు సార్. మళ్ళీ ఎవరు వినమంటుండ్రు? ఏంది వినకు సార్. మళ్ళీ సొల్లు ఎవడు చెప్తుండ్రు? సొల్లు మీరు చెప్తున్నారు. వాడుకున్నప్పుడు సొల్లు అని మాట్లాడు కడతా అని చెప్తున్నా. మరి ఇచ్చింది వాడుకోమనే కదా. ఆల్రెడీ ఇద్దరికి చెప్పినా కదా. మళ్ళీ మీరు కొత్త దొంగ అన్నప్పుడు ఫోన్ ఎందుకు చేసింది సార్? మరి దొంగలకి ఫోన్ ఎందుకు చేసింది? దొంగ అంటున్నావు, దొంగ అన్నప్పుడు ఫోన్ ఎందుకు చేసింది సార్? మరి కొంచెమన్నా సార్, మన మనుషులము తింటున్నావు. మనుషులు నేనైతే మనిషినే సార్. నేనైతే మనిషిని. నేను అన్నమే వింటున్నా. నేనైతే మనిషిని. బతుకుతలేవు కదా. ఫోన్ ఎందుకు చేసిరని అడుగుతున్నావు. బ్యాంక్ అమౌంట్ 7 నెలల నుంచి రూపాయి కట్టకుండా తిరుగుతున్నావు. చేసిండ్రు అంటే దొంగ మరి ఏమంటారు నిన్ను? దొంగ అనుకున్నప్పుడు దొంగలకు ఫోన్లు ఎందుకు చేయాలని అయితే లేదు. ప్రాబ్లం అట్లుంది. ప్రాబ్లమ్ 3,000 కూడా కట్టే ప్రాబ్లం. నువ్వేం బిక్తున్నావు? నువ్వు నీకు రికవర్ చేయ చేతన అయితే చేసుకో. మరి నువ్వు రికవర్ చేయ చేతన అయితే చేసుకో. మరి నువ్వేం బిక్తున్నావు? నువ్వు చేతన అయితే లేదా? పీకుడికి ఇప్పుడు మనం మాట్లాడుతున్నావు. ఏం బిక్తున్నావు అని మాట్లాడుతున్నావు. నేను ఏనాన్ని ఉంటా కానీ నువ్వు ఏం బిక్కోవాలనుకున్నావు? బిక్కు అంతే అంటావా? పీకుడికి ఇప్పుడు మాట్లాడుతున్నావు. సిగ్గు శరం లేదురా నాయన. రోడ్ మీద నేను ఇంట్లో రోడ్ మీద ఒక్కొక్క సిగ్నల్ దగ్గర నిల్చోబెట్టి తల 100 జామ చేసి నీకు కూడా ప్లేస్ ఉంది కదా. నీకు కూడా జాగుంది దా. నీకు కూడా జాగుంది. కూర్చున్నావు కదా. నువ్వు కూడా అడుక్కుంటున్నావు కదా. మరి నువ్వు అడుక్కుంటున్నావు కదా. నువ్వు అడుక్కుంటున్నావు కదా. నేను వేస్తాలే. నీకు కూడా జాగుంది దా. మరి కూర్చుంది సిగ్నల్. నేనేం అడుక్కుంటలేను స్వామి నీ దగ్గర. మరి నువ్వు అడుక్కుంటున్నావు కదా. దొంగ అన్నప్పుడు కాలేజ్ చేసినావు సార్. మరి దొంగ అన్నప్పుడు కాలేజ్ చేయాలి. నువ్వు అమ్మకే పుట్టినావు కదరా నాయన. పద్ధతి కాదురా అట్లా. నువ్వు అమ్మ గుట్ట కయ్య కుట్టావా? మీకు నువ్వు అమ్మ గుట్ట కయ్య కుట్టావా అంటున్నా.
అందరు అమ్మకే కొడతారు, నువ్వేమన్నా స్పెషల్ గా పుట్టినావా? అయ్యాక ఏమైనా పుట్టినావా? నువ్వేమన్నా అయ్యాక పుట్టినావా అంటున్నా? 3,000 కట్టు కదా. అందరు అమ్మకే కొడతారు కదా, నువ్వేమన్నా స్పెషల్ గా అయ్యాక పుట్టినావా? పైకి ఊడి నేను ఒప్పుకుంటా అయ్యాక అవ్వకే పుట్టినావు 3,000 కట్టు. నువ్వు పుట్టింది ఎట్లా మరి? నువ్వెట్లా పుట్టినావు అంటున్నా? నువ్వు అవ్వకే అయ్యాకే కదా పుడతావు కదా. మరి అవన్నీ ఎందుకు మాట్లాడుతున్నావు మరి? నువ్వు అవ్వక అయ్యాక పుట్టావు, నువ్వే స్పెషల్ పుట్టినావా అని నాకు డౌట్ వస్తుంది మరి. నేను పైసలు తీసుకోలేదు అట్లా. నేను ఇట్లా నీళ్ళకి సిగ్గు తప్పి ఫోన్లు వేయించుకుంటా ఆడపిల్లలతో మాటలు పడుతుంది కదా. నువ్వు సిగ్గు తప్పుతున్నావు. నువ్వు మీరు సిగ్గు తప్పి నీకు ఎందుకు ఎక్కువ మాట్లాడుతున్నారు నువ్వు, చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు. కాదు నువ్వు అది చేసి చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు నువ్వు, అనవసరంగా అంటే వేరు. చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. ఎందుకురా నాయన ఇంతమందితో మాటలు పడుతున్నావు? ఎంత నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. ఇంట్లో అయ్యామని ఎట్లా పోషిస్తున్నావు నాయన? లగ్గమైతే నేను ఎట్లైనా పోషిస్తా, నీకెందుకు రా? నేను అడుగుతున్నా ఏమన్నా నీకు ఎట్లా, నేను ఎట్లా పోషిస్తా నీకెందుకు రా? అరే నేను ఎట్లా పోషిస్తా నీకెందుకు రా? అది నువ్వు బ్యాంక్ లో పైసలు తీసుకొని 80,000 దొంగలకి ఎగ్గొట్టినావు. నీ ఇంట్లోకెళ్ళి తీసుకున్నా, నీ ఇంట్లోకెళ్ళి తీసుకున్నా, నీ ఇంట్లోకెళ్ళి తీసుకున్నా, నీ ఇంట్లోకెళ్ళి ఏమన్నా ఇచ్చినావు? బ్యాంకులే కదా వాడుతుంది, బ్యాంకులే కదా. ఏదైనా చెప్పుకుంటా, నీకెందుకు రా? నాకెంత ఉండాలో అంటుంది కానీ నీకెంత ఉందో చూసుకో. అదే బ్యాంక్ నాకెంత ఉండాలో అంటుంది, నీకెంత ఉండాలో చూసుకో. కొద్దిగా ఉండాలా? ఎంతో నాకు ఉన్నది, నీకెంత ఉందో నువ్వు చూసుకో ఫస్ట్ అయితే. నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు, తర్వాత ఏమైతే చూసుకో, తర్వాత ఏమైతే చూసుకో. నువ్వు ఏమైతే చూసుకోను. చిల్లర 80,000కు నీదంతా నీ కథ మంచిగానే ఉంటుంది చూడు. నా కథ మంచిగా ఉంది. అదే నీది మంచిగానే ఉంటుంది చూడు కథ. ఇంతమందితో మాటలు పడు ఆడలు. నీ కథ మంచిగా ఉంటే నువ్వు ఇట్లాంటి అరేంజ్మెంట్ చేయడం వల్ల పైసలు వస్తే ఇట్లా బెదిరించి పైసలు గుంజాలని చూస్తున్నట్టు. అదే మరి రానప్పుడు ఎందుకు పీకనికి కాల్ చేసినావా? రావాలనుకున్నప్పుడు ఎందుకు రావాలనుకున్నప్పుడు పీకనికి కాల్ చేసినావా అంటున్నా. నువ్వు ఇట్లాంటి అరేంజ్మెంట్ చేసి కస్టమర్లని ఇట్లాంటి లెక్కలు చేసి ఇట్లా మాట్లాడితే భయపడి సరుకులు అనుకుంటున్నావు ఏమో. అదే నువ్వు ఇట్లా నువ్వు ఇట్లాంటి అరేంజ్మెంట్ చేసి ఎంతమంది ఇచ్చేద్దామని. సో విన్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మేజర్ బ్యాంక్స్ రికవరీ ఏజెంట్స్ మాట్లాడినప్పుడు సో స్మాల్ ఫైనాన్స్ కంపెనీలు ఏ విధంగా మాట్లాడతారో మీరు అర్థం చేసుకోవచ్చు. కస్టమర్స్ ఎప్పుడైనా అవేర్నెస్ పెంచుకోవాలండి. సో నాలెడ్జ్ పెంచుకోవాలి. లోన్ డిఫాల్ట్ అయినంత మాత్రాన సో ఎవరు పడితే వాళ్ళు కస్టమర్ తోటి అబ్యూజివ్ లాంగ్వేజ్లో డిఫేమ్ చేసి మాట్లాడడానికి లేదండి. ఫేర్ ప్రాక్టీస్ చేసి మాత్రమే రికవర్ చేయాలి. కోడ్ ఆఫ్ కండక్ట్ మర్చిపోవద్దు. ఆర్బీఐ గైడ్లైన్స్ని అనుసరించి మాత్రమే రికవర్ చేయాలి. ఈ విధంగా మీకు అరేంజ్మెంట్ చేస్తే మీరు ఏం చేయాలంటే ఏ నెంబర్కి ఎంతైతే మీకు కాల్ వచ్చిందో రికార్డింగ్ అయిన ఆడియోని మీరు ప్లే చేయండి, దాన్ని స్క్రీన్ రికార్డింగ్ చేయండి. అంటే ఏదైతే నెంబర్కి మీకు కాల్ వచ్చిందో ఆ నంబర్ డిస్ప్లే అవుతుంది. సో వాళ్ళు మాట్లాడిన అరేంజ్మెంట్ మాటలు దాంట్లో రికార్డ్ అవుతాయి. సో వీడియో లాగా మీకు ఎవిడెన్స్ రెడీ అవుతుంది. ఆ వీడియోని తీసుకెళ్ళి మీరు ఏం చేయాలంటే ట్విట్టర్లో అటాచ్ చేయాలి, బ్యాంక్ని ట్యాగ్ చేయాలి, ఆర్బీఐని ట్యాగ్ చేయాలి. సో నంబర్ కూడా మీరు ప్రాపర్గా ప్రొవైడ్ చేస్తారు కాబట్టి ప్రాపర్ ఎవిడెన్స్ తోటి సో ఆ నంబర్ పైన వాళ్ళు ఈజీగా యాక్షన్ తీసుకుంటారు. ఎక్కడికైనా కాల్ వచ్చిందో వాళ్ళు వెరిఫై చేస్తారు. సో ఈ విధంగా ఎఫెక్టివ్గా మీరు అరేంజ్మెంట్ తగ్గించే ఛాన్స్ ఉంటుందండి. సో మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సిన మాత్రం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.